ఈరోజు శని త్రయోదశి, ధనత్రయోదశి. దేవగురువైన బృహస్పతి అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉంది, శనివారంతో కలిసి వచ్చింది. శని త్రయోదశి ప్రదోష కాలంలో ఉంది, అంటే సాయంకాలం పూట ఉంది. కాబట్టి సాయంకాలం పూట నవగ్రహాల దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయండి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం చదువుకుంటూ సాయంకాలం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. చీకటి పడేలోపే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో కేజింబావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వండి. దానం ఎవరు తీసుకోకపోతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా పంచిపెట్టండి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే సాయంకాలం పూట శని త్రయోదశి సందర్భంగా నల్ల నువ్వులు, పటిక ముక్క, పంచదార ఈ మూడింటిని కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేయండి. ఎందుకంటే శని త్రయోదశి సాయంకాలం పూట శని త్రయోదశి పర్వం అనే శక్తివంతమైన కాలం ఉంటుంది. అది ప్రదోషకాలం. కాబట్టి ఈరోజు ప్రదోషకాలంలో శివుడికి ఇలా అభిషేకం చేసినట్లయితే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శివలింగం ఇంట్లో లేని వాళ్ళైతే సాయంకాలం పూట గృహంలో పడమర దిక్కులో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించండి. దీన్ని శని దీపం అంటారు. శని త్రయోదశి సందర్భంగా ఈ శని దీపం వెలిగించినా కూడా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ధనత్రయోదశి. ధనత్రయోదశి సందర్భంగా మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారం, వెండి ఆభరణాలన్నీ పాలతో కడిగి నీళ్లతో శుద్ధి చేసి పూజా మందిరంలో ఉంచి ధనలక్ష్మి పూజ చేయండి. అంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవిని గులాబీ పూలతో, తెల్లటి పుష్పాలతో పూజించండి. అలాగే ఈ పూజలో ఉంచినటువంటి బంగారం, వెండి ఆభరణాలు పూజ పూర్తయిపోయిన తర్వాత బీరువాలో దాచిపెట్టుకోండి. ఇలా చేస్తే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ధనత్రయోదశి సందర్భంగా మీ ఇంటి గుమ్మం ముందు బలిదీపం వెలిగించాలి. బలిదీపం వెలిగిస్తే అపమృత్యు దోషాలు సంవత్సరం అంతా ఉండవు, వాహన ప్రమాదాలు జరగవు, ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. ఈ బలిదీపం ఎలా వెలిగించాలంటే గోధుమ పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక ప్రమిద తయారు చేసుకోవాలి. ఆ గోధుమ పిండి ప్రమిదను మీ ఇంటి గుమ్మం ముందు ఒక తమలపాకు మీద ఉంచాలి. ఆ గోధుమ పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి పత్తితో చేసిన ఒత్తులు 2 లేదా 3 వేసి దీపం వెలిగించాలి. దీన్నే బలిదీపం అంటారు. ఆ గోధుమ పిండి దీపం దగ్గర ఇంకొక తమలపాకు ఉంచి దానిలో కొద్దిగా బియ్యము, ఒక బెల్లం ముక్క ఉంచాలి. అంటే బలిదీపం దగ్గర నైవేద్యం సమర్పించాలి. వీలైతే ఒక రాగి నాణెము, ఒక గవ్వ కూడా ఆ దీపం దగ్గర ఉంచాలి. రాగి నాణెం అందుబాటులో లేకపోతే రూపాయి నాణెము, గవ్వ ఆ దీపం దగ్గర ఉంచాలి. ఈ బలిదీపం కొండెక్కిన తర్వాత ఆ రాగి నాణెము లేదా రూపాయి నాణెము, గవ్వ, దీపం దగ్గర ఉంచినటువంటి నైవేద్యం అంటే బెల్లం ముక్క, బియ్యము, ఆ కొండెక్కినటువంటి గోధుమ పిండి దీపం ఇవన్నీ కూడా ఎవరు తొక్కని చోట ఎక్కడైనా మొక్కల్లో పడేయాలి. ధనత్రయోదశి సందర్భంగా ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట ఈ బలిదీపం వెలిగించండి. సంవత్సరం మొత్తం ఇంటికి, ఇంట్లో సభ్యులకి అపమృత్యు దోషాలు ఉండవు, వాహన ప్రమాదాలు జరగవు, ప్రయాణాల్లో భద్రత ఉంటుంది, ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. అలాగే రాత్రి 7:47 దేవగురువైన బృహస్పతి అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు రాశి మారుతున్నాడు. ఈ సందర్భంగా రాత్రి 7:47 తర్వాత అందరూ కూడా ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి శివ సంబంధమైన స్తోత్రాన్ని ఏదైనా రాత్రి 7:47 తర్వాత విన్నట్లయితే గురువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రాత్రి 7:47 తర్వాత గురువు అతిచారం వల్ల మారాడు కాబట్టి ఈశాన్యంలో దీపం వెలిగించండి. మీ గృహంలో ఈశాన్యంలో ఒక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈశాన్య దీపం అంటే దేవగురువైన బృహస్పతికి ప్రీతిపాత్రం. కాబట్టి ఈరోజు రాత్రి 7:47 దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే ఆ తర్వాత అందరూ కూడా ఇంట్లో ఈశాన్యం మూల ఈశాన్య దీపాన్ని వెలిగించండి. దేవగురువైన బృహస్పతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. శని త్రయోదశి, ధనత్రయోదశి, గురువు అతిచారం వీటన్నిటి తరుణంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.